అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శోకలు కురిపించండి వల్ల. ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో తోబా అనే పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. తోబా అంటే పశ్చాత్తాపం అనే అర్థం. మనం చేసిన పాపాలు, తప్పులు జరిగినవో తెలిసినవో తెలియవో ఏదైనా మన ద్వారా జరిగిపోయినా వాటిని దేవుడి వద్ద ఒప్పుకోవటం, దీంట్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి. మరి ఒక వ్యక్తి తాను చేసిన తప్పును లేదా పాపాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకొని భవిష్యత్తులో ఆ తప్పు మళ్ళీ చేయను అని అల్లాహ్తో ప్రమాణం చేస్తే, క్షమాపణ వేడుకుంటే దానిని తోబా అని అంటారు. తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టి సరైన మార్గంలోకి అల్లాహ్ వైపుకి మరలి రావడం దీని యొక్క ఉద్దేశం, తోబా యొక్క ఉద్దేశం. మరి నిజమైన తోబా స్వీకరించబడాలి అంటే, మన యొక్క పాప క్షమాపణ దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో. ముందుగా చేసిన తప్పును తప్పుగా గుర్తించి ఒప్పుకొని మనస్ఫూర్తిగా విచారించడం, పశ్చాత్తాపపడాలి. వెంటనే ఆ తప్పును ఆపివేయాలి. మళ్ళీ ఆ తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి. మరియు అల్లాహ్ పట్ల చేసిన తప్పులు, మనుషుల పట్ల చేసిన తప్పులు, 2 రకాల తప్పులు ఉంటాయి. అల్లాహ్ పట్ల చేసిన తప్పులు అంటే నమాజు తప్పడం లేదా అల్లాహ్ యొక్క ఆదేశాలు ఉల్లంఘించడం. దీనికి మరి అనేక రకాల షరతులు అంటే పశ్చాత్తాపం, తప్పును ఆపడం, మళ్ళీ చేయనని నిర్ణయించుకోవడం, ఇలాంటివి చేసి మళ్ళీ వాటిని ప్రారంభిస్తే సరిపోతుంది. కానీ మనుషుల పట్ల చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో, ఎవరినైనా మోసం చేసినా, తిట్టడం లేదా ఎవరిదైనా సొత్తును తీసుకోవడం, దీనిపైన చెప్పిన 3 షరతులలో పాటు బాధిత వ్యక్తి నుండి క్షమాపణ పొందడం లేదా వారి వస్తువులు తిరిగి ఇచ్చివేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనుషుల యొక్క క్షమాపణలో మనుషులకి ఆ యొక్క వస్తువులన్నా తిరిగి ఇచ్చేయాలి లేదా వారిని క్షమాపణ అయినా అడగాలి. ఆ మనిషి క్షమిస్తేనే మళ్ళీ వారిని దేవుడు క్షమిస్తాడు. అందుకే మన మూలంగా ఎవరైనా కష్టపడ్డా, నష్టపడ్డా, బాధపడ్డా ముందుగా అది తెలుసుకొని అటువంటివి జరగకుండా చూసుకోవాలి. మన మూలంగా ఎవరైనా అటువంటి ఇబ్బందులకు గురై ఉంటే మన మూలంగా మరి ఆ యొక్క ఏదైనా ఉంటే వారికి ఇచ్చేయాలి లేదా వారిని కనీసం క్షమాపణ అయినా అడగాలి. ఇది 2వ విషయం. ఇక అది వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే ఎవరికి ఎటువంటి అన్యాయం మనం చేయకూడదు. అందరితో కలిసిమెలిసి జీవించాలి. మన మూలంగా ఎటువంటి తప్పులు కాకుండా ప్రయత్నించుకోవాలి. ఇక తోబాయే నునూహ అంటే నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం. ఖురాన్లో సూరా అత్-తహ్రీమ్ 66వ అధ్యాయం 88వ వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నారంటే, ఓ విశ్వాసులారా, అల్లాహ్ వైపునకు తోబాయే నునూహ అంటే నిజాయితీతో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలండి. దీని అర్థం ఏమిటంటే కేవలం నోటితో, పెదవులతో కాకుండా హృదయం లోతుల్లో నుంచి మీరు పశ్చాత్తాపం చెందండి. మరి హదీసుల ప్రకారం సహీ ముస్లిం, అల్లాహ్ పగలు పాపం చేసిన వారి కోసం రాత్రి వేళ తన క్షమాభిక్ష హస్తాన్ని చాచి ఉంచుతాడు. అలాగే రాత్రి పాపం చేసిన వారి కోసం పగలు వేళ వేచి ఉంచుతాడు. సూర్యుడు పడమర నుంచి ఉదయించే వరకు, కయామత్ వరకు ఈ యొక్క తలుపులు తెరవబడతాయి. ఏ రోజైతే సూర్యుడు ఇటు నుంచి ఉదయించడం కాకుండా ఇటు నుంచి ఉదయించడం ప్రారంభిస్తాడో అప్పుడు ఈ యొక్క తోబా దర్వాజాలు బంద్ అయిపోతాయని కూడా హదీసుల్లో చెప్పడం జరిగింది. తోబా చేయడం వల్ల కలిగే లాభాలు అంటే పాప క్షమాపణ వల్ల పాపాలు పుణ్యాలుగా మారటం, నిజమైన పశ్చాత్తాపం చెంది సన్మార్గంలో నడిస్తే గతంలో చేసిన చెడు పనులను అల్లాహ్ పుణ్యాలుగా చేర్చే అవకాశం ఉంది. సూరా అల్ ఫుర్ఖాన్ 70వ వాక్యం. ఇక మనశ్శాంతి, చేసిన తప్పును ఒప్పుకోవడం వల్ల మన మనసుపై ఉన్న భారం తగ్గి ప్రశాంతత కలుగుతుంది. అల్లాహ్ ప్రేమ, అల్లాహ్ పశ్చాత్తాపం చెందే వారిని ప్రేమిస్తాడు. ఇక మరి ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని తప్పులు మన మూలంగా జరిగిపోతే వాటిని ఒప్పుకోవాలి.
తప్పించుకోవడం కోసం ప్రయత్నించకూడదు. పాప విమోచన, పాప క్షమాపణ అయితే కొన్ని ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాల్సినవి ఉన్నాయి. కొన్ని తప్పులకి ఈ లోకంలో శిక్ష తప్పించుకుంటే కనుక పరలోకంలో దేవుడు పట్టుకుంటాడని కూడా ఉంది. మరి ఆ పాపాలు ఏమిటి, వాటికి ఏం శిక్ష ఉంటుంది, ఏ పాపాలకి ఈ లోకంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయి, అవి తప్పించుకుంటే కనుక పరలోకంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయో మరి ఖురాన్ హదీసుల్లో ఈ యొక్క విషయాలు తెలియజేయబడ్డాయి. అందుకే మరి ఈ యొక్క పాపాల నుంచి రక్షణ పొందుతూ మన మూలంగా సమాజంలో ఎటువంటి కల్లోలాలు తప్పుడు విషయాలు జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, నీ యొక్క దాసులు మరియు మేము ఎవరెవరైనా ఏవేవైతే దువాలు మీకు అర్పించి ఉన్నామో వాటిని స్వీకరించండి వల్ల, మా యొక్క తప్పులను పాపాలను క్షమించండి వల్ల, మా మూలంగా ఎవరైనా కష్టపడి నష్టపడి ఇబ్బందులు పాలే బాధలు పడి ఉంటే అలా వీటన్నిటి తరపున మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, అలా ఎవరైనా మా మూలంగా నష్టపడ్డా కష్టపడ్డా బాధపడ్డా ఇబ్బంది పడ్డా వారికి మీ యొక్క సహాయ సహకారాలు వారికి అందించండి వల్ల, మా తప్పులని మా పాపాలను క్షమించండి వల్ల, మేము సరైన మార్గంలో మంచి పద్ధతిలో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మళ్ళా మా యొక్క మనసుని మా యొక్క కోరికల్ని మీ యొక్క కంట్రోల్లో పెట్టి మాకు సరైన మార్గాన్ని దిశానిర్దేశాన్ని చూపించి మాకు అన్ని వేళలా సహాయం చేయండి వల్ల, సైతానుల నుంచి జిన్నాతుల నుంచి అనేక రకాల ఆగడాల నుంచి మమ్మల్ని కాపాడి మాకు సరైన మార్గాన్ని ప్రసాదించి ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు రక్షించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.